జీవా ఏంట్రా? తన పేరు జావా. హలో. 6 నెలల నుంచి నేర్చుకోవడానికి వస్తుంది. మంచిదేగా. కరెక్టే, కానీ ఇంకా ఏమి నేర్చుకోలేదే. 15 రోజుల్లో నేర్పిస్తాను, ప్రాబ్లమే లేదు. హాయ్. 15 రోజుల్లో నేర్చుకుంటే నేను కలవడం కుదరదు కదా జీవా. ఏంటి నువ్వు ఏ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పించకూడదు. నాకు నచ్చలేదు అంతే. మున్నా ఎక్కడ? ఎవరో మీటింగ్ అని వచ్చారు. మున్నా బిజీ. ఇదిగో చూడు, నేను స్టెల్లా చాలా పొసెసివ్. ఎవరక్కడ? ఆ దిక్కుమాలిన కుక్కను వదిలేయండి. ఏ కుక్క? దాన్ని నేను వదిలేస్తా. జీవా, అయ్యో అది నా కుక్క. స్టెల్లా, స్టెల్లా. స్వప్న రేయ్, ఏంట్రా ఇది? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. పాపం అది నీ స్టెల్లా. కుక్క, ఊర కుక్క అనుకుని వదిలేసాను. అయ్యో, దానికి రోడ్ క్రాస్ చేయడం కూడా తెలీదు. తెలుసా నీకు? ఈ పాటికి ఎప్పుడో క్రాస్ చేసి ఉంటుంది. ఏదైతేనే క్రాసింగ్ కోసం వచ్చింది, క్రాస్ చేయడం నేర్చుకుంది. నేను తర్వాత నీ పని చూస్తాను. స్టెల్లా, చూస్తావా? చూసుకో. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. స్వప్న స్వప్న, వెళ్ళడానికి 500, రావడానికి 500, 1000 రూపాయలు ఇవ్వు. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. స్టెల్లా, నువ్వు 7 కిలోమీటర్ల దూరం నుంచి ఇంత తొందరగా ఎలా వచ్చేసావు? ఎలా వచ్చింది డాడీ ఇది? తెలీదమ్మా, నువ్వు ఏడుస్తూ వచ్చావు, అది నవ్వుతూ వచ్చింది అంతే. సారీ స్టెల్లా. ఏ స్టెల్లా, స్టెల్లా ఆగు. డ్రైవింగ్ స్కూల్ ఇంటి వెనకాలే ఉందా? రే పండు, అయిపోయావరా నిన్ను. అందరూ ఎవరో గురు అంటున్నారు కదా, వాడే పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాడు. ఏట్రా పెళ్లికి వచ్చినట్టు అట్టకూకుండ్రా? అయ్యగారికి సెపరేట్. ఆ ఏళ మనోళ్ళు అందరినీ సిత కొట్టింది ఆ గురువేనని. వాడే బావ, మనం కొట్టి పడేసినోడికి రక్తం ఇచ్చి కాపాడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. వాడిని చూడాలనుందిరా నాకు. అయితే ఒక విషయం, నేను వాడిని చూడాలి కానీ వాడు నన్ను చూడకూడదు. వాడిని పాడి మీద తీసుకురండిరా. కట్ట కట్టుకుని పుడింగిల్లో వెళ్ళారు కదరా, ఏం పీకొచ్చారా? మళ్ళీ వెళ్తాను వాడి దగ్గర చావు దెబ్బలు తినడానికి. ఈసారి నేను వెళ్తాను బావా. ఏం మాట్లాడతావురా? మీ అక్క ఏం చెప్పాలి? వాడిని వేసేసి తిరిగి వచ్చి నేనే చెప్తా బావా. ఉప్పు చేపని పొట్లం కడతాను చూడు, అలా పొట్లం గట్టి పట్టారా. ఓ, రక్తంతో తడిచొస్తాను, వేడి నీళ్ళు పెట్టండి. రే గురు, తమ్ముడు అక్కడే ఉండరా, వస్తున్నాను. గురు సమాచారం కావాలంటే ఓరేస్తా. మా బావతోనే పెట్టుకుంటారా? నిన్ను నరికి మారేస్తా. ధర్మయుద్ధం, ఇది ధర్మయుద్ధం, ధర్మయుద్ధం, ఇది ధర్మయుద్ధం. గురువే వచ్చి గురినే చూసి గురి పెట్టి కొడితే తప్పదురా ఇక. ధర్మయుద్ధం, ఇది ధర్మయుద్ధం, ధర్మయుద్ధం, ఇది ధర్మయుద్ధం. మిమ్మల్ని చూస్తే ఊపిరి తీసుకోవడానికి భయపడేది, ఇప్పుడు మీకు ఊపిరి ఆడకుండా చేశాడు కదా అయ్యారు. మంది జాలల కుటుంబం కదా, ఎప్పట్లాగా ఏటకెళ్ళాడు, పెద్ద షాప్ కొట్టింది, ప్రాణం పోయింది. తాను చేప వల్ల చచ్చాడంటే నమ్మేటట్టుగా లేదే. ఆ ఎఫ్ఐఆర్ మీరు రాసేదే కదా. పెద్ద షాప్ కొడితే చచ్చాడని కేసు మూసేయండి. అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది అయ్యారు. వస్తానయ్య గారు. పులిలా ఉన్న మిమ్మల్ని పిల్లిలా చేసి పారేశాడు. దాని అంతటికే కారణం ఆడే అని చెప్తారనుకున్నాను నేను. వాడిని పోలీసులకి అప్పచెప్పకూడదురా. ఈ ఉమ్ము ఆరేలాగా వాడిని కుమ్మేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టడరా.